అలాగే మరికొంతమంది ఏం చేస్తుంటారు అంటే వారు ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ అనేది దిగకుండా వారి జీవితం అనేది ముందుకు సాగదు. ఒకవేళ ఎవరితోనైనా కలవడానికి వెళ్ళారు, వాళ్ళతో సెల్ఫీ. ఏదైనా ఊరికి వెళ్ళారు, అక్కడ వాళ్ళతో సెల్ఫీ. ఎవరైనా చనిపోతే వెళ్ళారు, అక్కడ సెల్ఫీ. ఎవరైనా బంధువుతో కనబడ్డా అక్కడ. ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ లేకుండా జీవితం అనేది ఉండదు. మరికొంతమంది అయితే ఈ సెల్ఫీల పిచ్చి కారణంగా వారి జీవితాలని కూడా ముగించేసేటటువంటి వారు సమాజంలో లేకపోలేదు సోదరులారా. అలాగే మరికొంతమంది యువతుల్ని మనం సమాజంలో చూసామనుకోండి, వారు వంటల పేరుతో ఏం చేస్తుంటారు, ముందు వస్తారు. ఈ వంటలు ఆ వంటలు అని ముందు వంటకాలు చూపిస్తుంటారు. ఆ తర్వాత స్వయంగా వారు ముందుకు వచ్చేస్తుంటారు. ఇలా కొంతమంది వంటల పేరుతో, మరి కొంతమంది మెహందీల పేరుతో, మరి కొంతమంది ఇంకా రకరకాలు. ఇక ఎన్ని అనర్థాలు ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఉన్నాయి అంటే అల్లాహు అక్బర్. అనేక మంది వారికి తెలియకుండానే ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. ఆ తర్వాత బయటికి రాలేక, లోపల ఇమడలేక పూర్తిగా వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి సోదరులారా. మనం పరిశీలన చేసామనుకోండి, సోషల్ మీడియా ద్వారా కూడా అనేక రకాల ఉపద్రవాలు మనం చూస్తుంటాము. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటుంది. ఒకవేళ పురుషులు అనుకోండి, యువకులు అనుకోండి, వారి యొక్క ఫ్రెండ్ లిస్టులో ఎక్కువగా ఎవరు ఉంటారు, యువతులు ఉంటారు. అలాగే స్త్రీలు ఉంటే ఎక్కువగా పురుషులుగా ఉన్నవారు వారి యొక్క ఫ్రెండ్ లిస్టులో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది అయితే దాన్ని గర్వంగా చెప్పుకునేవారు కూడా సమాజంలో లేకపోలేదు. ఎలాంటి ప్రయోజనం లేదు సోదరులారా. ఈ పరిచయాలు ఏమవుతాయి అంటే ముందు కాస్త పరిచయాలు, అలాగే స్నేహాలు, ఆ తర్వాత ఇవి అనేక అసాంఘిక కార్యక్రమాలకు కూడా దారి తీస్తాయి సోదరులారా. మనం పరిశీలన చేస్తే చూస్తుంటాము, అనేక మంది స్నేహం పేరుతో ఈ సోషల్ మీడియాలో పరిచయం అవుతారు. కొంతమంది పెళ్లి కాని వారు ఉంటారు, మరి కొంతమంది పెళ్ళైన వారు కూడా ఉంటారు. వారి యొక్క జీవితంలో దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే వారు ఏ విషయాలైతే వేరే వారితో పంచుకోకూడదో ఆ విషయాన్ని వారితో పంచుకుంటారు. అలాగే వాళ్ళ యొక్క ఫోటోలని, వీడియోలని అన్నీ షేర్ చేసేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఒకవేళ వివాహం అయిన వారు అయితే వారి యొక్క కుటుంబము పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. ఒకవేళ వివాహం కాని వారు ఇంట్లో వేరే వివాహం చేసుకున్నారు, కానీ అక్కడ ఇమడలేక, ఇక్కడికి రాలేక వారి పూర్తి జీవితము నాశనం అయిపోతుంది సోదరులారా. ఏదైనా చిన్న విషయం జరిగింది, భార్యాభర్తల మధ్య విభేదం వచ్చింది, వారు వెంటనే ఏం చేస్తారు అంటే ఖులా తీసేసుకుంటారు, లేదా తలాఖ్ ఇచ్చేస్తారు. వెంటనే వాళ్ళు ఎవరితో అయితే ముందుగా పరిచయం పెంచుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇలా పూర్తిగా కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోతుంది. ఒకవేళ వివాహం అయిన వారు ఒకవేళ ఈ వ్యసనానికి అలవాటు పడితే ఇంట్లో సరైనటువంటి ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు ఏమీ ఉండవు. దాని కారణంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. వారితో మనసు విప్పి మాట్లాడేవారు ఉండరు, వారి యొక్క విషయాలని పంచుకునేవారు ఉండరు, వారి యొక్క బాధల్ని కానీ ఆనందాన్ని కానీ పంచుకునేవారు లేక కొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే ఫ్రెండ్స్గా ఉంటారో వాళ్ళకి దగ్గర అవుతారు. అలాగే కొంతమంది ఈ విషయాల కారణంగా ఏం చేస్తారు, డ్రగ్స్కి అలవాటు పడేవారు ఉంటారు పిల్లలు. మరికొంతమంది వేరే మత్తు పదార్థాలకు అలవాటు పడేవారు ఉంటారు. మరికొంతమంది అయితే ఈ అలవాట్లు చేసుకోలేక వారి యొక్క మెదడుల్లో డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అనేక రకాల విపత్తులు. మరికొంతమంది మనం చూసామనుకోండి, వారేం చేస్తారు, పిల్లలపై అతి ప్రేమతో వాళ్ళకి మొబైల్ ఫోన్లు ఇప్పించేస్తారు, వాళ్ళకి కావాల్సిన అన్నీ చేసేస్తున్నారు. ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నారా అంటే ఏమీ పరిశీలన చేయటం లేదు. మా పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, చాటింగ్ ఎవరితో చేస్తున్నారు, ఫోన్లో గంటలు గంటలు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఏమైనా పరీక్షిస్తున్నారంటే ఏ మాత్రం పరీక్షించరు. మీ పిల్లల్ని అనుమానించమని చెప్పటం లేదు, కానీ మీ పిల్లల్ని రక్షించుకోండి, పరీక్షించుకోండి, వారు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఎవరికి సన్నిహితంగా ఉంటున్నారు అనే కనీస బాధ్యత తల్లిదండ్రులపై ఉండాలి సోదరులారా. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు, బుఖారీ షరీఫ్ యొక్క హదీస్, ఉస్మాన్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారి కథనం, మా తరక్తు బాది ఫిత్నా అజర్ర అలర్ రిజాలి మినన్ నిసాయి. నేను నా తరువాత స్త్రీ కన్నా హానికరమైన ఫిత్నాని మగవారి కోసం ఏది చూడలేదు. దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేస్తున్నారు, నేను నా తర్వాత నా అనుచర సమాజానికి పొంచి ఉన్న ఉపద్రవాలలో అతి పెద్ద ఉపద్రవం ఏమిటి అంటే మహిళలు, స్త్రీలు అని తెలియజేశారు. దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటి, ఇక్కడ స్త్రీలు మగవారి కోసం పరీక్ష, మగవారు స్త్రీ కోసం పరీక్షగా పుట్టించబడ్డారు. మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనము ఈ విషయంలో అజాగ్రత్త వహించాము అనుకోండి,
పూర్తిగా జీవితం నాశనం అయిపోతుంది సోదరులారా. ఎందుకంటే మనం సమాజంలో చూస్తున్నాము, అనేక విషయాల్లో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా కలిసి పాలు పంచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అనేక రకాల సమస్యలు, ఫిత్నాలు, పరీక్షలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీస్ కూడా తెలియజేశారు. ఇది నేటి సమాజానికి అతి ముఖ్యమైనటువంటి హదీస్. అదేమిటి అంటే తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అన్హు వారి కథనం. అలా లా యఖ్లువన్న రజులున్ బిమ్రాతిన్ ఇల్లా కానా సాలిసహుమ శైతాన్. ఏ వ్యక్తి అయితే ఒంటరిగా ఒక స్త్రీతో, మహిళతో ఉంటాడో అతనితో మూడో వ్యక్తి శైతాన్ అవుతాడు అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. అంటే ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒంటరిగా కలిశారు అంటే మూడో వ్యక్తి శైతాన్ అవుతాడు. వారిని పూర్తిగా అపమార్గంలోకి తీసుకువెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటో తెలుసా? ఇది కేవలము ఒంటరిగా శారీరకంగా ఎదురు బెదురు కలవడం మాత్రమే కాదు సోదరులారా. మీరు వర్చువల్గా కూడా, మీరు మీ మొబైల్ ఫోన్లో ఎవ్వరూ చూడటం లేదు నేను ఈ స్త్రీతో మాట్లాడుతున్నది, ఎవరూ చూడటం లేదు నేను ఈ పురుషుడితో మాట్లాడుతున్నది అన్నప్పుడు కూడా మూడో వాడు శైతాన్ అవుతాడు. మిమ్మల్ని అపమార్గంలోకి తీసుకువెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎప్పుడు కూడా ఒంటరిగా పరాయి పురుషులతో కానీ పరాయి స్త్రీలతో కానీ మీరు మాట్లాడమాకండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే మనకు హెచ్చరిక జారీ చేశారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనల్ని జాగ్రత్త పరిచారు. మనము వేరే పరాయి వారితో మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకని మనం మాట్లాడే ప్రతి మాటకు రేపు సృష్టికర్త అయిన అల్లాహ్ దగ్గర జవాబు వినిపించాలి. అందుకే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ విధంగా దైవప్రవక్త యొక్క సతీమణులకు ఒక హెచ్చరిక జారీ చేశాడు. అందులో మనకు కూడా నేర్చుకోవడానికి గుణపాఠం ఉంది. ఏమిటది అంటే, యా నిసా నబీ లస్తున్నా కా అహదిన్ మినన్ నిసాయి ఇనిత్తకైతున్నా ఫలా తక్దానా బిల్ కౌలి ఫయత్మల్లజీ ఫీ కల్బిహి మరదున్ ఫకుల్నా కౌలం మారూఫా. ఓ ప్రవక్త సతీమణులారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కాదు. ఒకవేళ మీరు నిజంగానే అల్లాహ్కు భయపడితే శుతిమెత్తని శైలిలో మాట్లాడమాకండి. ఎవరి హృదయాల్లో అయితే దురాలోచన, రోగం ఉంటుందో వాడు అత్యాశకు పోవచ్చు. కనుక మాట్లాడితే ఉత్తమమైన పద్ధతిలో మాట్లాడండి. ప్రవక్త యొక్క సతీమణులకు సృష్టికర్త అలా తాకీదు చేస్తున్నాడు. దానితో పాటు మనందరికీ కూడా ఇందులో తాకీదు ఉంది. మనము పరాయి పురుషులతో అయినా పరాయి స్త్రీలతో అయినా మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ వివరించడం జరిగింది. మనం చూస్తుంటాము సమాజంలో అనేక మంది స్త్రీలు పరాయి పురుషులతో చాలా శుతిమెత్తగా మాట్లాడుతుంటారు. దానివల్ల ఏమవుతుంది, వారికి లేనిపోని అన్ని ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అలాగే కొంతమంది స్త్రీలు ఏం చేస్తుంటారు అంటే, నేను ధార్మిక పని చేయాలి అని, నేను ఖురాన్ తఫ్సీర్ చెప్తానండి అని కొంతమంది, నేను ఇంకొక విషయం నేర్పిస్తానని మరికొంతమంది. ఇలా వారేం చేస్తారు, కెమెరా ముందుకు వచ్చేస్తూ ఉంటారు. వారు కూడా వీడియోలు తీస్తూ ఉంటారు. ముందేం చేస్తారు, ఎలాగైనా సరే మంచి విషయాలు చెప్పాలి అన్న ఆలోచనలో వస్తారు. ఆ తర్వాత కాస్తగా పూర్తిగా పరదా తీసివేసేసి ప్రజలకు ముందుకు వచ్చేస్తూ ఉంటారు సోదరులారా. ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫిత్నాలలో అతిపెద్ద ఫిత్నా. మనము వారికి నేర్పించాల్సింది పోయి మనం ఏం చేస్తున్నాము, వారు దేన్నైతే ఇష్టపడుతున్నారో, ఏ విషయాల పట్ల వారు ఆసక్తి చూపుతున్నారో ఆ విషయాలు చెప్పడానికి మనము ఆసక్తి చూపుతుంటాము. అందుకే సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా వారించాడు, వకర్నా ఫీ బుయూతికున్నా వలా తబర్రజ్నా తబర్రుజల్ జాహిలియతిల్ ఊలా. మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. ఎవరికి తెలియజేస్తున్నాడు, సృష్టికర్త అయిన అల్లాహ్ దైవప్రవక్త యొక్క సతీమణులకు, విశ్వాసులందరికీ తల్లులైనటువంటి మాతృమూర్తులకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు, మీరు మీ యొక్క ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగాగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. అల్లాహు అక్బర్. చూసారా, దైవప్రవక్త యొక్క భార్యలు, మన యొక్క తల్లులకి సృష్టికర్త అల్లాహ్ తఆలా ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు మీ ఇళ్లల్లోనే ఉండండి, అజ్ఞాన కాలంలో లాగా మీ సింగారాన్ని చూపించకండి అని. ఒక్కసారి పరిశీలించండి, మన పిల్లలు
మరీ ముఖ్యంగా యువతులు ఏ విధంగా సోషల్ మీడియాలోకి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది ఏమో పూర్తి బురకాతో అని కొంతమంది వస్తారు, మరికొంతమంది ఏమో తమ యొక్క ముఖాన్ని చూపించుకుంటూ వస్తారు, మరికొంతమంది కేవలము ఒక పరదా హిజాబ్ ఉంటే చాలండి అని మరికొంతమంది. ఇలా రకరకాలు ప్రతి ఒక్కరూ కూడా వారిని చూసి అనేక రకాల ఆలోచనలకు వెళుతూ ఉంటారు సోదరులారా. అనేక మంది అయితే ఇంకా కామెంట్లు కూడా చేస్తుంటారు, అబ్బా మిమ్మల్ని చూడగానే నాకు స్వర్గం గుర్తుకు వచ్చేసిందండి, ఇంత మంచిగా చెప్పేవారు లేరండి అని వాళ్ళని ఎక్కువగా పొగుడుతుంటారు. వీరు కూడా ఆ పొగడ్తల్లోకి వెళ్ళిపోయి అనేక పనులు ఇస్లాంకి వ్యతిరేకంగా ఏ పనులైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ప్రజల కోసం చేస్తుంటారు. ప్రస్తుతము మనం పరిశీలన చేస్తే ఎక్కువ శాతం మంది చేసే పని ఏమిటి అంటే ఉన్నటువంటి విషయం చెప్పడానికి ప్రయత్నం చేయటం లేదు, కానీ వారు ఏ విషయాన్ని అయితే ఇష్టపడుతున్నారో ఆ విషయాలను చెప్పడానికి వీరందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సోదరులారా. కాబట్టి దీని నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి యువతులను యువకులను కూడా కాపాడుకోవాలి సోదరులారా.